అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా భీమవరం నియోజకవర్గం వెంప గ్రామంలో కోలాహలంగా భక్తి శ్రద్ధలతో శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక హోమం సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో కన్నుల విందుగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కార్తిరాజు చింతాడ శ్రీనివాస్, శ్రీమతి నాగలక్ష్మిలు మీడియాతో మాట్లాడుతూ 500 సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా పోరాడి విజయం సాధించి హిందువుల కన్న కలలు సాకారమవుతున్న సందర్భంలో ఈ ఉత్సవాలు పండగ వాతావరణంలో దేశమంతా నెలకొని ఉందని, ఈ రోజు అంతా రామనామస్మరణ చేస్తూ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరూ పొందాలని అన్నారు. శ్రీ కోదండ రామాలయం రామనామస్మరణతో ప్రతి ఒక్కరి జీవితంలో ధన్యమైందని, వెంప గ్రామ ప్రజలంతా ఉదయం నుంచి శ్రీ కోదండ రామాలయంలో భజనలు చేస్తున్నారని, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో బాణాసంచా కాల్చారన్నారు. అయోధ్యలో జరిగే ఈ మహోత్సవాన్ని స్క్రీన్ టీవీ ద్వారా ప్రజలు వీక్షించేందుకు ఏర్పాటు చేశారని, భక్తులందరూ కన్నులారా వీక్షించారని పేర్కొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జానకి రామ కళ్యాణ రామ రామ సీతా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ ఈరోజు మా వెంప మరియు శ్రీరాంపురం గ్రామంలో ఈ అయోధ్య శ్రీరాముని యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత ఘనంగా అన్ని వర్గాల ప్రజల మధ్యన చాలా సంతోషంగా కళ్యాణోత్సవం, గోమాత పూజ, హోమం, అన్ని రకాల పూజ శాస్త్రోక్తంగా జరిపి చాలా అత్యద్భుతంగా చేశాం. అలాగే ఈ ఉభయ గ్రామాల ప్రజలందరికీ కూడా అన్న సంతర్పణ చేయడం జరిగింది. ఆ మహోత్కర ఘట్టం చాలా అద్భుతంగా తిరిగించాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్. ఈరోజు అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా వెంప గ్రామంలో కోదండ రామ ఆలయంలో గ్రామ పెద్దలచే గోమాత పూజ, హోమం, అలాగే లోక కళ్యాణం కోసం రాముల వారి కళ్యాణం కూడా జరిపించుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ ఇచ్చేసి ఘనంగా అన్నదాన కార్యక్రమం కూడా పాల్పంచుకున్నారు. ఈ యమ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అయోధ్య రాముడు అందరికీ ఈ సంవత్సరం అంతా కూడా అందరూ హ్యాపీగా ఉండాలని, అలాగే భారతదేశం అంతా సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ అయోధ్య రాముడిని కోరుకుంటున్నాను. రామస్వామి హరిహర స్వామి గారి ఆలయ ప్రాంగణంలో అయోధ్య రాముడి ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా 8 మంది దంపతుల చేత గోపూజ, శ్రీరామనామ హోమ కార్యక్రమం, శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మహావైభవంగా జరగడం జరిగింది. తరువాత స్వామివారి అయోధ్య రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు భక్తులందరూ తిలకించి స్వామివారి యొక్క అక్షంతలు శిరస్సులు వేసి అందరూ కూడా చాలా ప్రీతులయ్యారు. కాబట్టి స్వామివారి జై శ్రీరామ్. మా తాతలు మా అమ్మమ్మల కాడి నుంచి ఈ గుడి నిమజ్జనం చేశారు. మా తాతల తర్వాత మా అమ్మమ్మల తర్వాత మా అత్తగారు మామగారు నిర్మించారు. మా అత్తగారు మామగారు సేవలు చేసుకున్నారు. మా బావగారులు, మా మధ్యగారులు, మా సంఘస్థులు అందరూ కూడా ఈ గుడి కోసం చాలా కృషి చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మా చుట్టాలందరూ ఎక్కడెక్కడ ఊర్లు వెళ్ళిపోవడం వల్ల రాజుగారి అండవల్ల ఈ గురుస్వామి గారు మంచిగా నిలబడి
మంచిగా రాముల వారిని మంచి డెవలప్ చేయాలని భక్తులందరికీ కూడా రంగరంగ వైభోగంగా రాముల వారి విధానం తెలియాలని, మాలాంటి తెలియని వాళ్ళకి తెలియపరచాలని ఈ గురుస్వామి గారు ఈ భక్తులందరికీ తెలియపరిచి అక్కడ జరిగిన కళ్యాణం ఇక్కడ కూడా చేయాలని, అక్కడ ప్రదర్శనకి ఈ భక్తులందరూ వెళ్ళలేరని ఈ గురుస్వామి గారు ఒక ఆలోచన మీద ఈ ఎంప గ్రామంలో ఇలా నిలబెట్టి ఈ రంగరంగ వైభోగంగా కళ్యాణం చేయించారు. ఈ భక్తులందరూ చూసే మార్గం నిర్మించారు. వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణంలో పాల్పంపులు చేసుకున్నారు. రంగరంగ వైభోగంగా కళ్యాణం చేశారు. తీర్థ ప్రసాదాలు సమర్పించారు, అన్నదానం పెట్టారు, సలివిడి పానకాలు పెట్టారు. ఈ రాముల వారిని ఇంత ఘనంగా పూజించడం, ఇంత ఘనంగా వైభోగం చేయించడం ఎందుకంటే మా ఎంప గ్రామం అంతా ఈ రాముల వారు నిర్మించి సుఖడు భక్తులందరూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు బయటకు వచ్చి ఈ రాముల వారి ధ్యానం చేసుకున్నాం. ఈ రాముల వారి కళ్యాణం